ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. మొన్నటి వరకు మాడుగుల సీట్ ఒక సస్పెన్షన్ అయితే నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు బండారు గారికి లైన్ క్లియర్ అవడంతో పూర్తిగా ఆయన ప్రచారంలో వెళ్తున్న ప్రశ్నలు. సార్ చెప్పండి, ఏ విధంగా చూడొచ్చు ఈరోజు ప్రచారం చేస్తున్నారు కదా? ప్రజలు ఆదరణ ఎంత బాగుందంటే నా జన్మలో మర్చిపోలేని ఇవాళ వీరనారాయణ ఉదాహరణ. 43 ఉంది వేళ ఎండ. ఆ ఎండలో ఎంత అభిమానం లేకపోతే కూటమి మీద, తెలుగుదేశం మీద, చంద్రబాబు నాయుడు గారి మీద, లేకపోతే అభ్యర్థుల మీద కానీ, రమేష్ గారి నా మీద కానీ, రామానాయుడు గారు, కుమార్ లాంటి, ప్రసాద్ లాంటి వ్యక్తులు ప్రోత్సాహాలు కానీ, మరి ఈవేళ మండుటెండలో మాకు స్వాగతం పలికారంటే తెలుగుదేశం మీద, కూటమి మీద ఎంత అభిమానం ఉందో, ఎంత ఆశీర్వదిస్తున్నారో, రేపు మేము అధికారం రావాలని ఎంత ఉత్సాహపడుతున్నారో ఈవేళ ఊరేగింపే మాకు పెద్ద ఉదాహరణ. అంటే ప్రజల్లో పూర్తి నమ్మకం ఉంది నాకు. ప్రజలు ఈవేళ కోరుతున్నారు, జగన్ పాలనకు స్వచ్ఛ పలకాల, మోసం దగా చేసి ప్రజలను మోసగించాడు, వేలకు వేల కోట్ల అవినీతి చేశాడు, అంచేత నిజమైన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, కేంద్రంలో మోడీ గారు అని చెప్పి ప్రజలు విశ్వసిస్తున్నారు. ఇదొక నిశ్శబ్ద విప్లవం. డెఫినెట్గా రేపు 25 సీట్లకి పార్లమెంట్లో 22, 21 వరకు వస్తాయి. ఎమ్మెల్యేలు 175కి 160 ఎమ్మెల్యేలు వస్తాయని నేను విశ్వసిస్తున్నాను. మాడుగులు అనేది కంచుకోట, అలాంటిది ఇప్పుడు ఏ విధంగా ఒక తాడి మీద తీసుకొస్తున్నారు? ఇంకా 10 రోజులు ఉంది ఎన్నికలు కూడా. అందరూ తాడి మీద ఉన్నాం. నామినేషన్ వేసింది, నన్ను ఆశీర్వదించిన దగ్గర నుంచి ఈవేళ వరకు రామానాయుడు గారు నాతో ఉన్నారు, వెన్నంటే ఉన్నారు. అలాగే పివిజి కుమార్ గారు కూడా నామినేషన్ కాదు, వచ్చే ఆరంభం నుంచి నాతో, ఉగాది నుంచి నాతో ఉన్నారు, నా వెంటే ఉన్నారు. నిన్న కూడా పైల్ ప్రసాద్ గారు సరే వారి ముందు ఇవ్వడం వలన వారు నామినేషన్ చేశారు. నిన్న దేవరాపల్లిలో మీటింగ్ పెట్టి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. అంచేది విభేదాలు లేవు. తెలుగుదేశం ఒకే మాటలో ఉన్నాం, ఒకే బాటలో ఉన్నాం, చంద్రబాబు గారి నాయకత్వంలో ఉన్నాం. అంచేత అందరూ కలిసికట్టుగా నా విజయానికి తోడ్పడతారు. ఒక డిప్యూటీ సీఎం నియోజకవర్గంలో రోడ్లు చాలా అధ్వానంగా ఉన్నాయి, ఏ విధంగా చూస్తారు? మీరు వస్తే రోడ్లు ఏమైనా మారుస్తారా? డిప్యూటీ సీఎం చూస్తుంటే ఆశ్చర్యం వస్తుంది. 5 ఏళ్ళు నువ్వు ఇంతకుముందు ప్రతిపక్షంలో గెలిచావు, అధికారంలోకి వచ్చావు. ఒకే ఒక్క మాట, డిప్యూటీ సీఎం గారు మీరు ఈ మాడుగుల్లో ఏదో ఎన్ఆర్జీసీ గ్రాంట్లో ఓపెన్ చేయడం కాదు, ఇదిగో నేను డిప్యూటీ సీఎంగా ఈ కాలేజీ తెచ్చాను, డిప్యూటీ సీఎంగా ఈ పరిశ్రమ తెచ్చాను, డిప్యూటీ సీఎంగా ఈ రోడ్ని డెవలప్ చేశాను. ఒక్కటి చెప్పనండి. ఏది జలజీవన మిషను మోడీ గారు ఇంటింటికి కొలాయమ్మని, చంద్రబాబు గారు వేళ రామారాయుడు ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు గ్రిడ్ సాయం చేశాం. ఆ గ్రిడ్ కూడా ఆయన నాశనం చేశారు. పోనీ జలజీవన మిషన్ డబ్బు ఇచ్చారు మోడీ గారు. ఏవండి, ఏ ఊర్లో ట్యాప్ ఇచ్చారు చెప్పండి ముత్యాలరెడ్డి గారు? ఏ ఊర్లో మీరు జలజీవన మిషన్లో ఒక ట్యాప్ ఇచ్చారు చెప్పండి? మన ముత్యాలరెడ్డి గారు పైపులు కొనేసాడండి, ఊర్లలో రోడ్లు వేసి పైపులు వేసాడండి. ఉట్టి పైపులు ఏం చేస్తాయండి? సోర్సెస్ ఏది, రిజర్వాయర్స్ ఏవి, ట్యాపులు ఏవి? అంచేత కమిషన్లు పైపులు కొన్నారు. 30% పైన ఈ అవినీతి పడింది. అందుకే చంద్రబాబు నాయుడు గారు, సీఎం రమేష్ గారు చెప్పారు, కేంద్రంలో మేము ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. లోకేష్ గారు చెప్పారు, జలజీవన పైపుల మీద, కొన్నట్ల మీద ఎందుకు ఈ స్కీమ్ని అవినీతిమయం చేశారో దానిపైన సమగ్ర విచారణ జరిపిస్తాం. ఇంట్లో 2 టికెట్లు ఇవ్వడంపై ఏమన్నారు? అది వాళ్ళ ఇంటర్నల్ వ్యవహారం. 2 టికెట్లు ఎందుకు ఇచ్చారని అడగను. కానీ మాడుగులు ఏదో చైతన్యం నియోజకవర్గం, ఎంతోమంది మహానుభావులు రాజకీయాలు చేశారు. పేర్లు చెప్పడం బాగోదు, చాలామంది. అలాంటి మహానుభావులు పరిపాలించిన నియోజకవర్గంలో సరే నువ్వేదో ఎమ్మెల్యే 2 సార్లు గెలిచావు. ఈ నియోజకవర్గంలో ఎందుకు కుటుంబ పాలన పెట్టావు నువ్వు? ఏమి వైకాపాలో సమర్థులు లేరా? ఎందుకంటే లేడీగా నేను ఆక్షేపించట్లేదు, నేను తప్పుగా మాట్లాడట్లేదు. నేనేది ఇంకొక నాయకత్వాన్ని పెంచాలి కదా, ఇంకొక నాయకత్వాన్ని చూపించాలి కదా. అటు కుటుంబ పాలన, మమ్మల్ని అనేవారు కుటుంబ పాలనని, మరి ఇవాళ మీరు చేసేది ఏంటి? అది మాడు నియోజకవర్గంలో మరి ఇప్పుడు నువ్వు కానీ మీ అమ్మాయి కానీ చేసే అభివృద్ధి ఏముంది? అంచేత వేరే ఒకరికి అవకాశం ఇస్తే రాజకీయంగా ఇంకా పెద్దలు ఉన్నారు, మాడు నియోజకవర్గానికి అభివృద్ధి దోహదపడేవారు. అంచేత అది స్వార్థం, స్వలాభం. చెప్పండి సార్, జగన్మోహన్ రెడ్డి మేము సిద్ధం అంటున్నాడు, 175 సీట్లు 175 మాగా అన్నాడు, ఏమన్నా చెప్తారు? ఏమి సిద్ధమండి? చూసారు ప్రజలు ఎలా స్పందిస్తున్నారు. అసలు ఏం సాధించావు నువ్వు? కొన్ని వేల కోట్లు అప్పు చేస్తావు, ఒక ప్రాజెక్టు పూర్తి చేసావా? ఇక్కడే ఉంది ఎన్టీఆర్ ప్రాజెక్టు, కాలువ పూడికిపోయినాయి, నీరు రాలేదు. ఈ పక్కనే ఉంది గొర్రెగడ్డ, కాలువలు లేవని చెప్పి రైతులు చెప్తున్నారు.
ఇరిగేషన్ పాటలో మేజర్ మొత్తం సంకనాగించాడు. ఒక్క ప్రాజెక్టులో చొక్క నీరు రైతులకు వెళ్ళటం లేదు. అభివృద్ధి ఏముంది, రోడ్లు లేవు, ఒక్క రోడ్డు వేయలేదు. గవర్నమెంట్ ఆఫ్ ఇచ్చిన ఎన్ఆర్జీస్తో మెటీరియల్ కాంపోనెంట్తో గొప్పలు చెప్తూ ఉన్నావు. ఇల్లు కట్టావు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డబ్బుతో. నువ్వు సాధించిన ప్రగతి చెప్పు. అమరావతిని నాశనం చేసావు. పోలవరం బ్రహ్మాండమైన మన జీవనాడి, విభజనలో పెట్టింది పోలవరం, దాన్ని పూర్తిగా నాశనం చేశాడు, అవినీతిమయం చేశాడు. ఇక విశాఖపట్నంలో ఒక్క ఇన్స్టిట్యూట్ రాలేదు, ఒక్క పరిశ్రమ రాలేదు. నేనున్నాను ఈవేళ ఆఫ్టర్ ఒక ఎమ్మెల్యే పెందుర్తికి 4 యూనిట్ తెచ్చాను, 4 యూనివర్సిటీలు. మరి ఒక్క యూనివర్సిటీ తగ్గలేదు విశాఖపట్నంకి. అక్కడేమో ఐఏఎం వచ్చింది, పెట్రోలియం వచ్చింది, స్కిల్ డెవలప్మెంట్ వచ్చింది, ఎనర్జీ మ్యారిటైమ్ వచ్చింది, లా యూనివర్సిటీ వచ్చింది. ఏం తెచ్చావు? 6 లైన్స్. అనకాపల్లి అనంతపురం మేము తెచ్చిందే, సబ్బార్ నుండి రత్నగిరి మేము తెచ్చిందే, సబ్బార్ నుంచి సాగులమతికి మేము తెచ్చిందే. ఒక్క 4 లైన్ చెప్పానండి. అంచేత అవినీతి, మందులో అవినీతి, ఇసుకలో అవినీతి, మీటర్లో అవినీతి, అన్నింటిలో డబ్బులు మేము సంపాదించాడు తప్ప జగన్మోహన్ రెడ్డి అనే అభివృద్ధి చేయకపోవడం వల్లే ప్రజలు వేళకి బ్రహ్మరథం పడుతున్నారు. చంద్రబాబు వాళ్ళ బస్సులో మీతో ఏం మాట్లాడారు సార్ ఆ రోజు? బస్సులో మాట్లాడింది మా ఇంటర్నల్ వ్యవహారం. బస్సులో రామాయణుడి గారు నన్ను ఆహ్వానించారు, మీ ఇద్దరు అందుకే వెళ్ళాం. ఆయన ఆహ్వానించిన తర్వాత బస్సులో నేను ఇంకా పెందుర్తి మీద పట్టుబట్టడంతో, నేను పెందుర్తి మళ్ళీ కావాలని కోరడంతో ఆయన కొద్ది అసహనం. ఎందుకంటే ఆల్రెడీ ఇచ్చేసాను కదా, నువ్వు ఇంకో దగ్గరికి వెళ్ళమని చెప్పడం తప్ప వారు నాకు, ఎందుకంటే ఆయనతో 43 ఏళ్ళ అనుబంధం, నాకు తండ్రి లాంటి వాడు రామాయణుడి కానీ నాకు. కానీ వారిని మాట్లాడినా మేము బాధపడం, కానీ జరిగింది వేరు, అది చూసే వాతావరణం వేరు, పైకి వచ్చింది వేరు. ఈరోజు బండ్ల సత్యనారాయణమూర్తి చెప్తున్న పూర్తిగా అయితే మరో 10 రోజుల్లో ఎన్నికలు ఉండబోతుందో మేమే అధికారంలోకి వస్తామని చెప్తున్న పరిస్థితి ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.